అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఖైరా అనిల్ గారు ఇద్దరు గుడివాడలో ఒక నాని గారి బంధువుని పలకరించడానికి ఒక అపార్ట్మెంట్లోకి వెళ్తే ఆ అపార్ట్మెంట్ మీద 2:30 గంటలకి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వెళ్ళి రాళ్లు విసిరి దౌర్జన్యం చేసి కార్లు పగలగొడితే పోలీసు వారు అక్కడికి వెళ్ళి సద్య కార్యక్రమం చేస్తూ వచ్చారు తప్ప ఇప్పటి వరకు కూడా బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేసి ఎస్పీతో మాట్లాడారు. నేను సుమారుగా ఎస్పీ గారితో ఒక 25-30 సార్లు ఫోన్ చేశాను. ఆయన ఫోన్ ఆన్సర్ చేయలేదు. సరే, ఈ సిచ్యువేషన్, ఈ ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఏదైతే మాజీ మంత్రి పేరు నాని గారు ఒక ఇంట్లోకి వెళ్తే దౌర్జన్యం చేయడానికి కింద వందలాది మంది తెలుగుదేశం అదేవిధంగా జనసేన కార్యకర్తలు పోగుపడి దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు సక్రమంగా వ్యవహరించడం లేదు. ఈ విషయాన్ని తెలియపరచాలని ఎస్పీకి డీజీపీ గారికి అనేక సార్లు ఫోన్ చేస్తే వారు రెస్పాండ్ కాలేదు. జస్ట్ ఇప్పుడే ఇంతకు ముందే ఇక్కడే కూర్చున్న తర్వాత మాట్లాడాను అనిల్తో. ఇప్పుడే పోలీసు వారు వచ్చి వాళ్ళని బయటికి పంపించి ఆ తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనేక సార్లు మేము ఫోన్ చేయటం మాట్లాడటం జరిగింది. నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నట్టుగా లేదు. మాజీ మంత్రి బంధువులింటికి వెళ్ళి పలకరించే కార్యక్రమం చేస్తే తిరగడానికి వీలు లేదు అనేటువంటి పద్ధతుల్లో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారు అంటే లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్ట. చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు, కక్ష సాధింపు చర్యలు ఉండవు, చట్టబద్ధంగా ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షిస్తాం, మంచిది, శిక్షించండి. ఏమంటే బంధువులు ఇంటికి వెళ్ళడం తప్ప? దానికి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వెళ్ళి దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు చేష్టలు అడిగిన వారిలాగా వారి చుట్టూరా నుంచుని వీళ్ళని నేను బతిలాడే కార్యక్రమం చేస్తుంటే హౌ టు మెయింటైన్ ది లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్ నేను అడుగుతా ఉన్నా పోలీసు వ్యవస్థ. ఇదేమి శాశ్వతం కాదు కదా. ఇప్పటికి 3 మాసాలు 4 మాసాలు అయిపోయింది. అసలు ఏంటి దీని పూర్వపరాలంటే ఇంటూరు రవికిరణ్ మా సోషల్ మీడియా యాక్టివిస్ట్, మీ అందరికీ తెలుసు. గతంలో కూడా 2014-19 మధ్యలో కూడా అనేక పర్యాయాలు ఈ ఇంటూరు రవికిరణ్ని అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, బెయిల్స్ తీసుకున్నాం. చిత్రం ఏంటంటే ఇవాళ అనిల్ కానీ మా మంత్రి గారు మాజీ మంత్రి గారు పేరు నాని కానీ వెళ్ళటానికి గుడివాడ ప్రధానమైన కారణం ఏంటంటే ఇంటూరు రవికిరణ్ ఎన్నికలకు ముందు రవికిరణ్ ఎన్నికలకు ముందు ఏదో పోస్టింగ్ పెట్టాడంట. అది నిన్న కంప్లైంట్ తీసుకుని అది రిజిస్టర్ చేసి అతన్ని వైజాగ్లో ఉంటే పట్టుకొస్తే పొద్దున్న నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడా, మా లీగల్ సెల్ కూడా ఎస్పీ గారితో మాట్లాడితే ఏంటి సార్ ఇది, రవికిరణ్ మీరు తీసుకొచ్చారు, ఇది 41 నోటీస్ ఇచ్చి పంపించేదే తప్ప అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే కేసు కానప్పుడు మీరు ఎందుకు తీసుకొచ్చి ఇంత గందరగోళం చేస్తున్నారంటే మేము పంపిస్తామని అన్నారు. దానిలో భాగంగానే మా లీగల్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం, అదేవిధంగా ఖైరా అనిల్ కుమార్ పేరు నాని గారు గుడివాడ వెళ్ళి అతన్ని విడుదల చేయించుకొని వస్తూ వాళ్ళ బంధువైనటువంటి శివాజీ ఇంటికి వెళ్ళి టీ తాగే ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మరి పేరు నాని గారు ఈ ఊరు రావడానికి వీల్లేదనే పద్ధతుల్లో రాళ్ళు వేసి కార్లు పగలగొట్టి చివరికి ఏంటంటే పేరు నాని గారి కారు పెట్రోల్ కొట్టించుకోవడానికి బయటకు వెళ్ళిందట. ఏదో కారు ఇంటి దగ్గర రావడం ఎందుకంటే దూరంగా పెట్టుకుంటే అక్కడికి వెళ్ళారు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు. వెళ్ళి కారును గుద్దించి ఆ డ్రైవర్ దగ్గర సెల్ ఫోన్ లాక్కుని ఆ కారును ధ్వంసం చేశారు. ఏంటిది, వాటికి ఎక్కడ పోతున్నామని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు పదే చెబుతారు కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు, ఎవరైతే నేరం చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తాం తప్ప కక్ష సాధింపు చర్యలు ఉండవు అని. ఏమిటిది, రెడ్ బుక్ రాజ్యాంగానికి ఏంటి, రెడ్ బుక్ అంటున్నారు రోజు అంటున్నారు కదా, ఏమిటిది అడుగుతా ఉన్నా. రవికిరణ్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు తీసుకొచ్చారు? రవికిరణ్ని లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి మా నాయకులు ఎవరింటికో వెళ్తే రాళ్ళు వేసి కార్లు పగలగొట్టేటటువంటి పరిస్థితి ఉంటే అసలు కేసు రిజిస్టర్ చేస్తారా, చేయదా? వారి మీద యాక్షన్ తీసుకుంటారా లేదా? 2:30 దగ్గర నుంచి సుమారుగా 7:30 వరకు
పోలీసులు చేష్టలుడికి కూర్చునేటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఎక్కడికి పోతుంది ఇది ఎక్కడికి దారితీస్తుందని అడుగుతా ఉన్నా. పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైతే ఈ రాష్ట్రంలో అరాచకం వస్తుంది. ఆయన గుర్తుపెట్టుకోండి. మీరు కనీసమైనటువంటి యాక్షన్ కూడా చేయనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎలాగా? అక్కడికి వచ్చినటువంటి జనసేన తెలుగుదేశం కార్యకర్తల్ని చెదగొట్టేటటువంటి ప్రయత్నం కూడా మీరు చేయలేదు అంటే వారికి భయపడుతున్నారా? ఇది జరుగుతున్నటువంటి అంశం ఏమిటంటే పోలీసు వారు ఐదర్ ఎస్పీ కానీ డీజీపీ కానీ ఇంటర్ఫీర్ అయ్యి ఒక మాజీ మంత్రి ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటి ముందు ఇంతమంది కార్యకర్తలు రాళ్లు వేసి దౌర్జన్యం చేస్తుంటే మీరు ఫోన్ ఎత్తకపోతే ఎత్తకపోయారు. కనీసం రక్షణ కల్పించేటటువంటి కార్యక్రమం చేయకపోతే ఏం జరుగుతుంది ఇంకా రాష్ట్రంలో? ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇటువంటి అంశాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏంటి, వాళ్ళంతా వరదలు వచ్చి అందరూ గందరగోళం పెట్టినటువంటి పరిస్థితి, సహాయ కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి అయిపోయి మమ్మల్ని అరెస్ట్ చేసే కార్యక్రమం, లేకపోతే మాకు సంబంధించిన వారి ఇళ్ల మీదకు దాడులు చేసే కార్యక్రమం, రాళ్లు వేసే కార్యక్రమము, లేకపోతే మా ఎక్స్ మంత్రులను ఎక్స్ ఎమ్మెల్యేల కార్లు బాలు కొట్టేటువంటి పరిస్థితితో మీరు తీసుకొస్తే ఏమిటిది? దీనివల్ల నష్టం జరుగుతుందా? సమాజానికి లాభంగా జరుగుతుందా? ఒక మంచి పద్ధతులు వ్యవహరించాలి కదా. ఇప్పుడు ఏదో మొట్టమొదటి 4-5 రోజులు ఏదో ఆవేశాలు ఉంటే ఉన్నాయి అనుకోవచ్చు. మొన్న 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏదో ఆవేశాలు ఉన్నాయి అనుకోవచ్చు. వాళ్ళు ఏమన్నా ఇన్ని రోజులు అయిపోయింది, ఇంకా ఆవేశాలా? ఇంకా రాళ్ళు వేసే కార్యక్రమాలా? ఇంకా కార్లు పగలగొట్టే కార్యక్రమాలా? దీనికి ఖచ్చితంగా హోంమంత్రి సమాధానం చెప్పాలి. ఇలా మీరు చేష్టలుడికి ప్రవర్తిస్తే పోలీసు వారు ఏదో ఎస్పీ గారికి చెప్తున్నా, డీజీపీ గారికి చెప్తున్నా, ఐజీ ఏలూరుకి చెప్తున్నా, అందరికీ ప్రయత్నం చేశాం. ఫోన్లు అయితే ఎత్తలేదు, ఎత్తకపోతే యాక్షన్గా తీసుకున్నారంటే అది తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. దీనివల్ల నష్టం జరుగుతుంది సమాజానికి. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి ఏదో పేరు ప్రఖ్యాతులు రాకపోగా చెడు సాంప్రదాయాలు మీరు సృష్టించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేది కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా.